హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుణ గార్డెన్స్. ఈరోజు నేను మా గార్డెన్లోకి నాటు మందారాన్ని కొని తెచ్చుకున్నాను. దీన్ని ఇప్పుడు నాటుకోబోతున్నాను. మా గార్డెన్లో ఒక 4-5 రకాలు మందార మొక్కలు ఉన్నాయండి. నాటు మందారం లేదు, అందుకని తెచ్చుకున్నాను. దీనికి ప్రిపరేషన్ ఏంటంటే వర్మీ కంపోస్టు, తర్వాత దాన్ని ఏమంటారు, కోకోపిట్టు, తర్వాత ఎర్రమట్టి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మొక్కలు ఏ మొక్క నాటుకున్నా తొందరగా వచ్చేస్తాయి. చక్కగా నేను కొంచెం వాటర్ పోసుకుని నేను తెచ్చుకుని ఈ మొక్కని నాటేసుకున్నానండి. నాకు మందార పూలు చాలా పూలు పోస్తున్నాయి గార్డెన్లో. వాటిని మళ్ళీ ట్రిమ్మింగ్ చేశాను. వర్షాలు పడ్డాయి కదండి, కొంచెం ట్రిమ్మింగ్ చేశాను మొక్కలన్నిటినీ కూడా. చక్కగా కొత్త చిగురులు వచ్చి వాటితో పాటు మొగ్గలు వస్తాయని ఇప్పుడు నేను నాటు మందారాన్ని మా గార్డెన్లో ఇంకొక మొక్కను తెచ్చుకుని నాటుకున్నాను. నేను 5 మందార మొక్కలు ఉన్నాయి, దాంతోపాటు ఈ మందారం కూడా తెచ్చుకున్నాను. ఇది చాలా ఉపయోగం కూడా, జుట్టుకు కానీ ఈ ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయని తెచ్చుకున్నాను. ఇదిగో మా గార్డెన్లో ఉన్న మందారాలు. ఇది ఒక రకం మందారం, రెడ్ కలర్ పూలు పోస్తుంది కానీ కొంచెం పెద్ద పూలు. తర్వాత ఇది ఆరెంజ్ కలరు, ఇదేమో చిట్టి మందారాలు. తర్వాత ఇంకో మందార చెట్టు ఉంది, ఆ మందారం ఏమో ముద్ద మందారం అనమాట. ఎరుపు రంగే కానీ ముద్ద మందారం. ఈ రకంగా నేను మందార పువ్వుల్ని మొక్కల్ని చాలా బాగా పెంచుకుంటున్నానండి.